మీకు హాలిడేస్‌లో పిచ్చి పిచ్చిగా బోర్ కొడుతుందా? అయితే ఈ గేమ్ మీకోసమే. సో, మీరు దీనికైతే చేయాల్సిందేంటంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్‌లోకెళ్ళి scribble.io అని అయితే సెర్చ్ చేయండి. సో, మీరు సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే అది గేమ్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. సో, అక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని ఉంది కదా! అక్కడ మీకు నచ్చిన పేరైతే పెట్టుకోవచ్చు. నేనైతే పెన్నీవేస్ అనే పేరైతే ఇచ్చాను. మీరు అక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో, పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ప్లే అయితే నొక్కండి. ర్యాండమ్‌గా ఒక రూమ్‌లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. మీరు చూడండి అయితే ఇక్కడ ఒకడు వర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో, ఇప్పుడు ఈ గేమ్ ఏంటంటే ఇప్పుడు వాడు ఒక డ్రా చేస్తాడు. ఆ డ్రా చేసిన దాన్ని బట్టి మనం అసలు ఏ వర్డ్ ఏంటనేది మనం ఇది గెస్ చేయాలన్నమాట. సో, మీరు చూస్తే ఆడు డ్రా చేస్తున్నాడు. అడల్ట్ అని అండ్ అలాగే ఇటు సైడ్ ఏదో డ్రా చేస్తున్నాడు. అలాగే ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్నాయి అయితే ఆళ్ళు గెస్ చేశారనమాట. ర్యాండమ్ పీపుల్స్ అనమాట. మనతో పాటు ఆడుతూ ఉంటారు. అండ్ పైన హింట్స్ అయితే వస్తాయి. సో, ఆ హింట్స్‌ని బట్టి అసలు మనకి ఏంటి అంటే కిడ్ నుండి అడల్ట్ ప్రాసెస్ అయ్యే అలా ఎండ్ ప్రాసెస్ ఏంటంటారని డ్రా చేశాడు. సో, అది గ్రో అప్ అనేది మనం గెస్ చేస్తే అలా పడిపోయిద్ది. సో, ఎంత ఫాస్ట్‌గా గెస్ చేస్తే అన్ని పాయింట్స్ అయితే వస్తాయి. సో, ఇప్పుడు వాళ్ళు గీస్తే మనం చదవడం కాకుండా ఇప్పుడు మనం కూడా ఒక వర్డ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 వర్డ్స్ డిస్‌ప్లే అయినాయి. దాన్ని బట్టి ఒక వర్డ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ క్యాండీ అనే వర్డ్ నేను సెలెక్ట్ చేశా. ఇప్పుడు ఆ కాటన్ క్యాండీ అనేది ఇప్పుడు మనం డ్రా చేసి వాళ్ళ చేత గెస్ చేపియాలి. సో, అదనమాట ఈ గేమ్. సో, ఇప్పుడు పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే కాటన్ క్యాండీ అనేది ఆల్మోస్ట్ పింక్ కలర్‌లో ఉంటాయి. సో, పింక్ కలర్ సెలెక్ట్ చేసుకొని సో, లోపలైతే వేసాం. మొత్తం స్ప్రెడ్ చేస్తే బెలూన్‌లో ఉంది ఇదేమో చూస్తుంటే. సో, చూస్తే ఇద్దరైతే గెస్ చేశారు. సో, మనమైతే హింట్ ఇద్దాం. అదొక ఈటింగ్ పార్ట్ అని. సో, ఇంకొకళ్ళైతే గెస్ చేశారు. లేకపోతే ఈటింగ్ కాదు. ఆ క్యాండీ అనేది గెస్ చేద్దాం. సో, ఎవరైనా గెస్ చేస్తారో లేదో చూద్దాం. సో, టైం ఏవైతే అయిపోతుంది. సో, ఫాస్ట్ గెస్ చేసిన వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి అనమాట. సో, ఇదనమాట. సో, ఇప్పుడు ర్యాండమ్ పిలుస్తాను కదా! మీరు మీ ఫ్రెండ్స్‌తో కూడా ఆడుకోవచ్చు. సేమ్ స్క్రిబుల్ ఓపెన్ చేయండి. కింద క్రియేట్ యువర్ రూమ్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. సో, నేనైతే 3 సెలెక్ట్ చేశాను. అండ్ డ్రాయింగ్ టైం అనమాట. 90 సెకండ్స్ సెలెక్ట్ చేసుకోవడమే. అండ్ గేమ్ మోడ్ నార్మల్ హిడెన్ కాంబినేషన్ అని ఉంది. నార్మల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ హింట్స్ వచ్చేసి మీకు ఎన్ని హింట్స్ కావాలి పైన అనేది. సో, 2 అయితే బెటరు. అండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఏ లాంగ్వేజ్లో వర్డ్లు అయితే మీరు అదే గేమ్ ఆడదాం అనుకుంటున్నారని. అండ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ 5 అయితే అంటే 5 అయితే ఎక్కువ వర్డ్స్ వస్తాయి. అండ్ రౌండ్స్ కూడా ఎన్ని కావాలంటే అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్వైట్ నొక్కగానే మీకు ఆ లింక్ అనేది కాపీ అయిపోతుంది. సో, ఆ లింక్ని తీసుకెళ్ళి వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ మీరు కలిసి అయితే ఆడుకోవచ్చు. సో, ఇది మీరు అలా చూసేది లేకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ గేమ్ ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా.